యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రభు యొక్క ఆశీర్వాదం దీవెన మెండుగా మీరు మీ కుటుంబాలు చూడబోతున్నారు. ఘనమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది వాగ్దానం వింటున్నారు? ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఘనమైన కార్యాలు ప్రభు చేస్తాడు. ఆదివారం జరుగుతున్న ఆరాధనలకు రండి. దేవుని యొక్క కార్యాలు ప్రభు సన్నిధిలో అనుభవించండి. గొప్ప గొప్ప సాక్ష్యాలుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభు మనకిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం, శోధింపబడు వారికి సహాయము చేయుదును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నాడు. శోధింపబడిన వారికి సైతము నేను సహాయం చేయబోతున్నాను. దేని బిడ్డలారా, ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నారు? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతోనే ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. శోధించబడుతున్న వారికి నేను సహాయం చేయబోతున్నాను. అవును, ప్రతి ఒక్కరికి శోధన, వేదన, దుఃఖము, కన్నీరు, పిల్లల ద్వారాగా, భర్త ద్వారాగా, కుటుంబం ద్వారాగా, బంధువుల ద్వారాగా, రక్త సంబంధుల ద్వారాగా, బయట వారి ద్వారా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, అన్ని కోణాల్లో శోధనలో మనం ఉన్నాం. ఈరోజు శోధన లేని కుటుంబమే లేదు, ఇబ్బంది లేని కుటుంబమే లేదు, కన్నీరు లేని ఇల్లే లేదు. అపవాదైన సాతాను, శత్రువైన సాతాను ప్రతి ఇంటిలో, ప్రతి కుటుంబంలో శోధన పెట్టాడు. అయితే ప్రభు అంటాడు, శోధించబడుతున్న వారికి నేను సహాయం చేయబోతున్నాను. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకిస్తున్నారు. ఎవరైతే శోధనలు ఉన్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే బలహీనతలో ఉన్నారో, ప్రభు చెప్తున్నాడు, నేను మీకు సహాయము చేయబోతున్నాను. ఎవరు చెప్పగలరండి ఈ మాట? మనల్ని విడిపించేవారు లేరు, మనకు సహాయం చేయవారు లేరు, మనల్ని ఆదరించేవారు లేరు, బలపరిచేవారు లేరు. అలాంటి సమయంలో ఈ మాట ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. శోధించబడుతున్న ప్రియ సహోదరుడ, సహోదరి, నేను మీకు సహాయం చేసి మిమ్మల్ని విడిపించబోతున్నాను. అది ఎలాంటి విధమైన శోధన అవని, ఎలాంటి కన్నీరు అవని, ఎలాంటి ఇబ్బంది అయినా ప్రభు మీకు సహాయం చేయబోతున్నాడు. అన్ని కోణాల్లో, అన్ని మార్గాల్లో దేవుని సహాయం పొందబోతున్నావు. దేవుడే నీకు సహాయం చేస్తే, దేవుడే కానీ నిన్ను విడిపిస్తే ఎవరు ఆటంకపరచలేరు. ఉన్నతమైన స్థితిలోనికి, నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండలోనికి దేవుడిని ఎక్కించబోతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో భయం లేదు, దిక్కులు లేదు, వేదన లేదు, దుఃఖం లేదు, కన్నీరు లేదు. ఎందుకంటే ప్రభు నీకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాడు. ఎలాంటి శోధనైనా, ఎలాంటి కష్టమైనా భయపడదు. ధైర్యంగా ఉండండి. వాగ్దానం ఎత్తుపట్టి ప్రభు నాతో మాట్లాడి నన్ను బలపరిచి నాకు వాగ్దానం ఇచ్చాడు. శోధనలో ఉన్న నాకు, నా కుటుంబానికి, నా పిల్లల్ని విడుదల చేస్తాను, సహాయం చేస్తాను. కనుక ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేసి, ప్రార్థన లేకపోయించండి. ప్రభు నీకు దర్శనమిచ్చి నీకు సహాయం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు? ప్రభు, శోధించబడుతున్న వారికి సహాయం చేస్తానన్నావు. ప్రతి ఒక్కరు శోధనలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, ఆదరణ లేకుండా అప్పుల్లో, ఇరుకుల్లో, కన్నీటిలో, అనారోగ్యంతో మంచాల మీద శోధించబడుతున్నారు. యేసు నామములో శోధించబడుతున్న వారందరికీ నేను సహాయం చేస్తానని ప్రభు, ఇప్పుడే నీ సహాయం వారికి దొరుకును గాక. మీరు సహాయం చేసి నడిపించమని యేసు నామమున పెట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేని బిడ్డలారా, భయపడకండి. అద్భుతమైన వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చాడు. శోధించబడుతున్న మన అందరికీ దేవుడు సహాయం చేయబోతున్నాడు. అలాంటి కృప దేవుడు మన అందరికీ దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.